AudioJungle. నేను డాక్టర్ గణేష్ జషట్వా సీనియర్ హిమటాలజిస్ట్ బోన్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున మనం 22nd and 23rd ఫిబ్రవరి వరల్డ్ క్యాన్సర్ మంత్ సందర్భంగా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డివైసెస్లో ఇంటర్నేషనల్ హిమాటలాజీ కాన్ఫరెన్స్ అంటే డెక్కన్ హిమాటోలింక్ 2.0 ఈ కాన్ఫరెన్స్లో దాదాపు 200+ నేషనల్ ఫ్యాకల్టీస్ ఎక్స్పర్ట్స్ 10+ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి మన తెలుగు రాష్ట్రంలో బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, కొత్త బ్లడ్ క్యాన్సర్ చికిత్స, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, కార్టిసెల్ థెరపీ అన్ని చికిత్స మీద ఒక డిస్కషన్స్, ప్యానల్ డిస్కషన్స్ అండ్ అప్డేట్స్ అయ్యాయి. హిమాటలాజీ అనేది స్పెషాలిటీ మన తెలుగు రాష్ట్రంలో చాలా కొత్తగా డెవలప్ అయింది. నేను 2013 యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అండ్ గత 13 ఇయర్స్లో చాలా కొత్త చికిత్సలు, బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన బ్లడ్ జబ్బులు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన ట్రీట్మెంట్స్ మనం యశోద హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేశాం. ఉదాహరణంగా మన జాయింట్ తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటిగా హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ 2015లో నేను యశోద హాస్పిటల్లో ఫస్ట్ టైం చేశాను. అదేవిధంగా ఇండియాలో ఫస్ట్ డబుల్ హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ 2016లో చేశాము. ఇండియాలో ఫస్ట్ అత్యాధునికమైన T-cell డిప్లీట్ హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ 2017లో చేశాము. వరల్డ్లో ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ జర్మన్ డోనర్తో 2 పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ 2018లో ఫస్ట్ టైం చేశాము. ఇక్కడ ఇలాంటి అన్ని కొత్త చికిత్సలు వచ్చాయి. అన్ని బ్లడ్ జబ్బులకి కానీ బ్లడ్ క్యాన్సర్కి కానీ క్యూర్ అయ్యే అవకాశం 80-90% కింద ఎక్కువ ఉంటాయి. మన తెలుగు జనాల్లో బ్లడ్ జబ్బులు కానీ బ్లడ్ క్యాన్సర్కి కానీ దాని గురించి చాలా అవగాహనలు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఎవరికైనా వచ్చినా పేషెంట్తో సహా ఫ్యామిలీ మెంబర్స్ సొసైటీలో క్యూర్ కాలేని జబ్బుతో పేషెంట్స్ బయట రారు, జీవితాంతం మంచం పైన పడుకొని ఉంటారు. ఇలాంటి అవగాహనలు ఉన్నాయి. సో ఈ అన్ని అవగాహనలు తీయడానికి, అదేవిధంగా వరల్డ్ క్యాన్సర్ మంత్ సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ అనేది ఈజ్ నాట్ అ డెత్ సెంటెన్స్. దానిపైన 90-95% క్యూరేట్ ఉండొచ్చు. ఇలాంటి జబ్బు ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఒక పాజిటివ్ మెసేజ్ సొసైటీలో తెలియచేయడానికి, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని ఫిజిషియన్స్, పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్స్, మెడిసిన్ డాక్టర్స్, ఐసీయూ డాక్టర్స్, ఇంటెన్సివిస్ట్, అదేవిధంగా హిమటాలజిస్ట్, బ్లడ్ స్పెషలిస్ట్, ఆంకాలజిస్ట్, ఈ అందరి స్పెషలిస్ట్ని ఒక అప్డేట్ కానీ ఈ కొత్త ట్రీట్మెంట్ గురించి అవేర్నెస్ పెంచడానికి ప్రతి సంవత్సరం ఈ డెక్కన్ హిమాటలాజీ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ హిమాటలాజీ కాన్ఫరెన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాము. నిన్న దాదాపు 600+ మన డెక్కన్ రీజన్ నుంచి అన్ని ఫిజిషియన్స్, పీడియాట్రిషియన్స్, ఇంటెన్సివిస్ట్ జాయిన్ అయ్యారు ఈ కాన్ఫరెన్స్లో. అన్ని డాక్టర్ ఫీడ్బ్యాక్ చాలా మంచిది. ఇలాంటి కొత్త చికిత్స గురించి మాకు అసలు ఏం తెలియలేని పరిస్థితులు మీరు కాన్ఫరెన్స్ అరేంజ్ చేసిన వల్ల ఈ ట్రీట్మెంట్, ఈ జబ్బు లక్షణాలు ఎలా దాన్ని అవగాహన మరి ట్రీట్మెంట్ చేయాలి, ఎలా క్యూర్ చేయాలి, దీని గురించి అందరికీ తెలియచేయడానికి అప్డేట్ నాలెడ్జ్ షేరింగ్ మనం కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాము. మీ మీడియా బంధు ద్వారా డాక్టర్ గణేష్ జషట్వా నా తరఫున ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్. నేను గత 15 ఇయర్స్ ప్రాక్టీస్లో మన హైదరాబాద్లో చూసేది ఏమిటంటే తెలుగు జనాలు ముఖ్యంగా బ్లడ్ జబ్బులు కానీ బ్లడ్ క్యాన్సర్లు కానీ ఈ జబ్బు వింటేనే చాలా భయపడి సగం మంది ఇంటికాడనే ఉండి ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళ మంచిగా చేసుకోరు. బ్లడ్ జబ్బులకి, బ్లడ్ క్యాన్సర్కి చాలా కొత్త మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి. దీని ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 95% ఉంటాయి. ఈ మెసేజ్ మా మీడియా బంధు ద్వారా అందరికీ తెలియచేయాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ బ్లడ్ క్యాన్సర్తో సహా అన్ని క్యాన్సర్ ప్రమాణం గత 10-15 సంవత్సరంలో చాలా పెరిగింది. రీసెంట్ 2022 గ్లోబోకాన్ సర్వే డేటా ప్రకారం మన ఇండియాలో ప్రతి సంవత్సరానికి దాదాపు 15 lakhs కొత్త బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోజ్ అవుతారు.
అండ్ అన్ని క్యాన్సర్ పేషెంట్స్ దాంట్లో 10% ఆర్ బ్లడ్ క్యాన్సర్స్. దాదాపు 2 lakh బ్లడ్ క్యాన్సర్ కొత్తగా మన దేశంలో ఉంటాం. సో ఏ బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కొన్ని బ్లడ్ క్యాన్సర్కి మామూలు ట్యాబ్లెట్ ద్వారా పూర్తి పరిష్కారం చేయొచ్చు. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్కి కీమోథెరపీ ద్వారా, మిగతా ఉన్న బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా కార్టిసెల్ ట్రీట్మెంట్ అంటే ఏమి? మామూలుగా మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ వల్ల క్యాన్సర్ డెవలప్ కాదు, కానీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసి క్యాన్సర్ మొత్తం నాశనం చేసే ట్రీట్మెంట్ అంటే కార్టిసెల్ ట్రీట్మెంట్. జీన్ థెరపీ ఇలాంటి కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాని ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 95% ఉంటాయి. క్యాన్సర్ అనేది క్యాన్సర్ ఏ జబ్బు పేషెంట్కి అయినా, షుగర్ ఉన్నా లేనా, హార్ట్ జబ్బు ఉన్నా లేనా అందరికీ రావచ్చు.